మనలో ఎవరన్నా కర్మ ఖాళీ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అమెరికాలో ఏం చేయాలి? ఎక్కడైనా ఇది వర్తిస్తుంది, బట్ నేను హాస్పిటల్లో చేస్తా కాబట్టి, నేను అమెరికాలో చేస్తా కాబట్టి హాస్పిటలిస్ట్గా ఆర్ హాస్పిటల్ డాక్టర్గా నేను మీకు ఇక్కడ ఎలా జరుగుతుందో క్విక్గా ఒక 10 మినిట్స్లో చెప్పడానికి ట్రై చేస్తా. చూడండి, అన్ఫార్చునేట్గా ఎవరన్నా మీ ఫ్యామిలీలో కానీ మీరు కానీ హాస్పిటలైజ్ అయితే అమెరికాలో, నార్దర్న్ అమెరికాలో ఆర్ కెనడా ఆర్ యూకే, మోస్ట్లీ ఇలానే ఉంటుంది ఆర్గనైజేషన్. ఏం చేయాలి? ఫస్ట్ ఎలా జరుగుతుందంటే మీరైతే డైరెక్ట్గా హాస్పిటలైజ్ అయిపోతారు, ఆర్ మోస్ట్ కామన్లీ 90% ఆర్ 95% ఆఫ్ ద టైం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళి, అంటే ఇండియాలో క్యాజువాలిటీ అంటాం, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డాక్టర్ మిమ్మల్ని అసెస్ చేసి ఓకే మీరు అడ్మిట్ అవ్వాలి, మీరు ఇంటికి వెళ్ళిపోవాలనేది ఒకటి బెటర్ ఆప్షన్. మీరు అడ్మిట్ అవ్వాలి, అడ్మిట్ అయ్యి, ఎందుకంటే మీకు సీరియస్ మెడికల్ ప్రాబ్లం ఏదో ఉంది, దానివల్ల మీకు అడ్మిట్ అవ్వాలి. మన కర్మ కాలి మనం అడ్మిట్ అయితే స్ట్రోకో, సీజరో, హార్ట్ అటాకో, నిమోనియానో, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనో, సీరియస్ యూటీఐ ఆర్ సెప్సిస్ ఆర్ సమ్ అదర్ పడ్డాము, ఫ్రాక్చర్ అయింది, లేకపోతే ఏదో యాన్యూరిజం రప్చర్ అయింది, ఇంకోటి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, ఇట్లాంటివన్నీ, దీనివల్ల మీరు హాస్పిటల్ అడ్మిట్ అయితే ఫస్ట్ థింగ్ మనం కోల్పోయేది ఏం తెలుసా? హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇది చాలామందికి తెలియదు, డాక్టర్లకు కూడా తెలియదు, కంట్రోల్. పేషెంట్కి ఉండే కంట్రోల్ 0 అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అడ్మిట్ అయితే అక్కడ వాళ్ళకుండే పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం ఫాలో అయిపోవాలి. వాళ్ళు ఏమంటారు? తినొద్దు, లేవద్దు, హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉండాలి, యూ కెనాట్ మూవ్ అంటారు కొన్నిసార్లు. లేకపోతే మీరు ఇది తినాలి, ఇది తినకూడదు అంటారు. లేకపోతే మీరు ఇన్ని రోజులు ఉండాలి అని ఒక షరతు పెడతారు. లేకపోతే మీరు డిశ్చార్జ్ అయిపోవాలి, మీరు రెడీ లేకపోయినా డిశ్చార్జ్ అయిపోవాలనే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. సో ఇట్లాంటివన్నీ కంట్రోల్ పోతుంది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు అడ్మిట్ అయినా సరే, ఇప్పుడు నేను మా హాస్పిటల్లో అడ్మిట్ అయినా సరే కొంత కంట్రోల్ నేను పోగొట్టుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు ఉండే పాలసీస్, ప్రొసీజర్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. ఫస్ట్ థింగ్, అమెరికాలో హాస్పిటలైజ్ అయితే కంగారు పడద్దు. వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్, ఒక హాస్పిటల్కి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే నర్సింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫిజిషియన్స్ అండ్ దేర్ అసిస్టెంట్స్ వాళ్ళు ఉంటారు. ఓకే, నర్సింగ్లో మీకు ఫ్లోర్లో అడ్మిట్ అయితే, మీరు ఫ్లోర్కి వెళ్తారు కదా అడ్మిట్ అయ్యి, సో మీకు ప్రైమరీ నర్స్ ఒక ఆవిడని అసైన్ చేస్తారు. ఆ నర్సుకి పైన చార్జ్ నర్స్ అని ఇంకొక ఆవిడ ఉంటుంది. అంటే ఆ ఫ్లోర్ మొత్తానికి వీళ్ళందరి నర్సులకి డే టు డే యాక్టివిటీస్ చేయడానికి ఒక ఆవిడ ఉంటుంది. ఆ చార్జ్ నర్స్ పైన నర్స్ మేనేజర్ అని ఇంకొక ఆవిడ ఉంటుంది. నర్స్ మేనేజర్ ఆ ఫ్లోర్కి, ఆ పర్టికులర్ మీరు ఏ ఫ్లోర్లో అడ్మిట్ అయ్యారో, కార్డియాక్ ఫ్లోరో, లేకపోతే టెలిమెట్రీ ఫ్లోర్ అని అంటారు, లేకపోతే మెడికల్ సర్జికల్ ఫ్లోర్ అని అంటారు, లేకపోతే ఇట్లాంటి డిఫరెంట్ ఐసీయూ అని ఉంటుంది. సో ఈ నర్స్ మేనేజర్ పైన నర్సు సూపర్వైజర్ అని ఉంటారు. ఓకే, సో ఇట్లాగా వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఫిజిషియన్ సైడ్ అంటే డాక్టర్ సైడ్ వస్తే మీకు ఒక ప్రైమరీ హాస్పిటల్ డాక్టర్ని అసైన్ చేస్తారు. ఓకే, సో వాళ్ళ కింద మీరు అడ్మిట్ అవుతారనమాట. ఆ ప్రైమరీ హాస్పిటల్ డాక్టర్ ఏంటంటే ఫస్ట్ మీరు అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా మీరు ఏమేమి జరుగుతుందో అన్నీ ఆ డాక్టర్కి, ఆవిడకో ఆయనకో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సో అది ప్రైమరీ హాస్పిటల్ డాక్టర్. హాస్పిటలిస్ట్ అని కూడా అంటారు. అట్లానే స్పెషలిస్ట్ ఉంటారు, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, కార్డియోథొరాసిక్ సర్జన్, ఇంకా ఇట్లాంటి న్యూమరస్ డిపెండింగ్ ఆన్ హౌ బిగ్ ద హాస్పిటల్ ఇస్. అంటే హాస్పిటల్ ఎంత పెద్దది దాన్ని బట్టి హాస్పిటల్లో స్పెషలిస్ట్లు అంతమంది ఉంటారనమాట, వాళ్ళకు ఉండే సదుపాయాలను బట్టి. సో స్పెషలిస్ట్ అండ్ ఫిజిషియన్ అండ్ దేర్ అసిస్టెంట్స్, నర్స్, వాళ్ళ టీమ్. అట్లానే సోషల్ వర్కర్, కేర్ కోఆర్డినేషన్ అంటే కేర్ కోఆర్డినేటర్, పేషెంట్ అడ్వకేసీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అట్లానే ఫిజికల్ థెరపిస్ట్ ఉంటారు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, వూండ్ కేర్ నర్సెస్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. లీగల్ టీం కూడా ఒకటి ఉంటుంది. సో మీకు సర్టన్ రైట్స్ ఉంటాయి హాస్పిటల్ అడ్మిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ వాంట్ టు లుక్ ఎట్ మై రికార్డ్, ఐ వాంట్ టు సీ మై రిజల్ట్స్, ఇట్లాంటివన్నీ మీ రైట్స్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, మీకు కొన్ని రైట్స్ ఉంటాయి, హాస్పిటల్ రైట్స్. అది యుఎస్ మొత్తం. సో యూ హ్యావ్ సర్టన్ రైట్స్, రిమెంబర్ దాట్. సో మీరు అడ్మిట్ అవ్వగానే ఫస్ట్ మీరేం చేయాలి?
ఎందుకు అడ్మిట్ అవుతున్నావో తెలుసుకోవాలి. మనకి హాస్పిటల్ అడ్మిట్ అవ్వగానే ఏదో ఇట్లాంటి పుస్తకం ఒకటి ఇస్తారు, పెన్ ఒకటి ఉంటుంది, కొంత ఇన్ఫర్మేషన్ హాస్పిటల్ గురించి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ అందులో ఉంటాయి. సో అట్లాంటి పుస్తకం ఒకటి తీసుకొని మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఎందుకు అడ్మిట్ అయ్యాం, మీకు ఓపిక ఉంటే మీరు రాయొచ్చు. యూజువల్గా మనకేమవుతుందంటే పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు దే ఆర్ అండర్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్, పెయిన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి, వాళ్ళకి డిఫికల్ట్ అవుతుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ కెన్ కమ్ అండ్ హెల్ప్ దెమ్. సో ఎలా చేయొచ్చు అంటే, ఎలా చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ఎందుకు అడ్మిట్ అయ్యాం క్లియర్గా అండర్స్టాండింగ్ ఉండాలి. కొన్నిసార్లు మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెమోనియా ఉండొచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, రీనల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, సెప్సిస్ ఉండొచ్చు, ఇట్లాంటి మల్టిపుల్ మెడికల్, ఇవన్నీ సీరియస్ థింగ్స్ అండి, అందుకే అడ్మిట్ అవుతున్నారు. సో ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ నో వై యు ఆర్ బీయింగ్ అడ్మిటెడ్, ఎందుకు అసలు అడ్మిట్ అవుతున్నావు. సెకండ్ థింగ్, ఎవరు నా ప్రైమరీ హాస్పిటల్ డాక్టర్ ఎవరు, అంటే నాకు ఏదైనా క్వశ్చన్ వస్తే నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలి. నెంబర్ 3, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది, నేను కొన్నేళ్ల క్రితం ఒక ఆర్టికల్ రాశాను, ఒక హాస్పిటల్ చెక్ లిస్ట్ అని, అందులో అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానమాట. సో అది మీకు లింక్ కింద మీకు ఇస్తాను లింక్, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్లో మొత్తం వస్తుంది, అది చూసుకోవచ్చు మీరు. మా హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ లిస్ట్ని కొంతకాలం ఫాలో అయ్యారు, వాళ్ళ వెబ్సైట్లో పబ్లిష్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను పంపించే లింక్ అక్కడే ఉంటుంది, చూసుకోండి మీరు. నెక్స్ట్ థింగ్, మీకు ఏదైనా క్వశ్చన్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ రీజన్స్కి క్వశ్చన్ వచ్చింది, ఎవరిని కాంటాక్ట్ చేయాలి అడగండి. నేను అడ్మిట్ అయితే అండర్ అబ్జర్వేషన్ ఆర్ అండర్ ఇన్ పేషెంట్, ఇవన్నీ ఇన్సూరెన్స్ టర్మ్స్ అండి. అబ్జర్వేషన్గా అడ్మిట్ అయ్యానా, ఇన్ పేషెంట్గా అడ్మిట్ అయ్యానా, ఎందుకంటే దాన్ని బట్టి మీకు ఇన్సూరెన్స్ ఎలా ఛార్జ్ చేస్తారు, మీకు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఎట్లా వస్తాయి, ఇది ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ప్రైమరీ డయాగ్నోసిస్ ఏంటి, సెకండ్ థింగ్ నా ప్రైమరీ హాస్పిటల్ డాక్టర్ ఎవరు, థర్డ్ థింగ్ నా ఫైనాన్షియల్ పార్ట్ ఆఫ్ ఇట్ కొంత క్లారిటీ తెచ్చుకోండి. నేను ఇన్ పేషెంట్గా అడ్మిట్ అయ్యానా, అండర్ అబ్జర్వేషన్లో అడ్మిట్ అయ్యానా తెలుసుకోండి, సో దట్ మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజెస్ లేకుండా ఉంటాయి. నెంబర్ 5, ఇవాళ ఆ పర్టికులర్ డే లెటర్సే మీరు క్విక్గా వెళ్ళిపోతారు అనుకుందాం, బట్ అన్ఫార్చునేట్గా మీరు 4-5 రోజులు, 3 రోజులు, 4-5 రోజులు, 10 రోజులు, 20 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఆ పర్టికులర్ రోజు నా మెడికల్ ప్రాబ్లంలో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, మీరు నిమోనియా అడ్మిట్ అయ్యారు, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్, లేకపోతే హార్ట్ అటాక్, స్ట్రోక్, సెప్సిస్, వాట్ ఎవర్ దట్ ఈస్ అడ్మిట్ అయ్యారు, అందులో మాకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. ఇంప్రూవ్మెంట్ ఉంటే నాకు ఎస్టిమేటెడ్గా నేను ఎప్పుడు ఇంటికి వెళ్తాను, ఓకే 3 రోజులు పడుతుందా, 2 రోజుల, రేపా, ఇవాళ, ఎప్పుడు ఇంటికి వెళ్తాను. నెంబర్ 4 ఆర్ నెంబర్ 5 టెస్ట్ రిజల్ట్స్ మీరు ఆర్డర్ చేసిన ఇప్పుడు, ఎందుకంటే హాస్పిటల్లో ఎవరైనా సరే టెస్ట్ రిజల్ట్స్ బట్టే ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి ఉండవు కదా, టెస్ట్ రిజల్ట్స్ని బట్టి, మీ వైటల్ సైన్స్ని బట్టి మీరు ఎంతకాలం హాస్పిటల్లో ఉంటారనేది ఉంటుంది. సో టెస్ట్ రిజల్ట్స్ ఎలాగ ఇంప్రూవ్ అవుతున్నాయి, సో మీకు ఒక అవగాహన వస్తుంది, మెడికల్గా మీకు ఒక అవగాహన వస్తుంది. సో లెటస్ సే మీరు రేపు డిశ్చార్జ్ అవుతారు అని ఒక ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత నేనేం చేయాలి డిశ్చార్జ్ టైంకి, నాకు కొత్త మందులేంటి, పాత మందుల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా, వాళ్ళు మీకు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఆ టెన్షన్లో మనం సరిగ్గా ఫోకస్ చేయం, అక్కడ బాగా మీరు ఫోకస్ పెట్టాలి. వాట్ ఆర్ ద న్యూ మెడికేషన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ హోమ్ విత్, కొత్త మెడికేషన్స్ ఏంటి మందుల్లో. నెక్స్ట్ పాయింట్, ఏదైనా ఎక్విప్మెంట్ అవసరం అవుతుందా, ఫ్రాక్చర్ అయింది, ఏదో వాకర్ ఇచ్చారు, లేకపోతే కేన్ ఇచ్చారు, వాకర్ ఇచ్చారు, లేకపోతే ఇంకోటి ఎక్విప్మెంట్, ఓకే, ఏదో సర్వైకల్ ఫ్రాక్చర్ అయింది, నెక్ కాలర్ ఇచ్చారు, లేకపోతే బ్యాక్ ఫ్రాక్చర్ అయింది, ఒక బ్రేస్ ఇచ్చారు, ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, నాకు ఎంత అవుతాయి, ఇవన్నీ మీకు ఈ డీటెయిల్స్ అని మీరు కనుక్కోండి. ఓకే, ఆన్ ద డే ఆఫ్ డిశ్చార్జ్ మేక్ షూర్ దట్ యూ టాక్ టు ద నర్స్, ఓకే, టాక్ టు ద నర్స్ అండ్ యువర్ ప్రైమరీ హాస్పిటల్ డాక్టర్, మీకున్న డౌట్స్ అన్నీ. నాకు ఈ క్వశ్చన్, ఇంటికి వెళ్ళిపోతాను సరే, ఇప్పుడు ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నాను, నాకు ఏదైనా క్వశ్చన్స్ వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఫాలో అప్స్ ఏం చేయాలి, ఎవరెవరిని ఫాలో అప్ అవ్వాలి. నాట్ ఓన్లీ డాక్టర్స్, కొన్నిసార్లు మీరు ఫిజికల్ థెరపిస్ట్ని చూడాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మీరు స్పీచ్ థెరపిస్ట్, కొన్నిసార్లు ఇయర్ టెస్టింగ్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఎవరెవరిని చేయాలి. ఇదంతా చెక్ లిస్టు మీరు ఎంత కష్టమైనా సరే గుర్తుపెట్టుకోండి, అవసరమైతే రాసుకోండి.
రేర్గా పేషెంట్స్ కొంతమంది రికార్డ్ చేసుకుంటారు వాళ్ళే రికార్డ్ చేసి పెట్టుకుంటారనమాట వాళ్ళ ఫోన్స్లో. సో అలా రికార్డ్ చేయాల్సి ఉంటే అది రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇంకా మళ్ళీ హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఎవరు ఆన్సర్ చేయరు, అందుకని ఎవరిని కాంటాక్ట్ చేయాలి. సో ఇవన్నీ మీరు చూసుకొని ఫ్రమ్ ద డే ఆఫ్ డిశ్చార్జ్ కంట్రోల్ మనకి పోతుంది కాబట్టి ఎంత వీలైతే అంత కంట్రోల్ మనం మళ్ళీ తెచ్చుకొని మన హాస్పిటల్ స్టేని సక్సెస్ఫుల్గా చేసి హెల్దీగా, అంటే వచ్చిన దానికంటే హెల్దీగా బెటర్గా బయటికి ఇంటికి వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి. సో అందుకని హాస్పిటల్ చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ అయి ఉంటుందండి అమెరికాలో. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి లాంగ్వేజ్ బ్యారియర్, సెకండ్ థింగ్ టెన్షన్తో, భయంతో, ఫియర్తో ఉంటాం, మనం ఉంటాం, వాళ్ళు హడావుడిగా ఉంటారు. సో కంగారు పడకుండా మీతో ఉన్నవాళ్ళు చెక్ లిస్ట్ రాసి, నోట్స్ రాసి, ఎవ్రీడే డేటు, టైము, నా హాస్పిటల్ డాక్టర్ ఎవరు, ప్రైమరీ డయాగ్నోసిస్ ఏంటి, ఇవాళ ల్యాబ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా, ఎస్టిమేటెడ్ డే ఆఫ్ డిశ్చార్జ్ ఏంటి, నా ఇన్సూరెన్స్ కవర్ చేస్తోందా, వీటన్నిటికీ. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమేమి మార్పులు జరిగినాయి మెడికేషన్స్లో, ఫైనల్గా ఎవరిని ఫాలో అప్ అవ్వాలి, ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, నాకు డౌట్స్ వస్తే ఎవరిని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా డయాబెటీస్ డయాగ్నోసిస్ అయింది, ఇన్సులిన్ మీరు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్సులిన్ ఎట్లా ఇవ్వాలనేది ముందే ప్రాక్టీస్ చేసి, డిశ్చార్జ్ డేకి ముందే ప్రాక్టీస్ చేసి వెళ్ళడం చాలా ముఖ్యం. సో ఇవన్నీ తెలుసుకోకుండా మీరు హాస్పిటల్లో నుంచి అసలు బయటికి వెళ్ళొద్దు. ఓకే, ఉంటారు అక్కడ మీకు హెల్ప్ చేయడానికి. ఇవన్నీ హోప్ ఇది మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. Until then, healthy and happy.